కళ్యాణ నమ్మికల పెళ్లయితే అయిపోయింది. అప్పు కళ్యాణ్‌ని ఆఖరి నిమిషంలో అయినా పెళ్లి చేసుకుంటుందనుకున్నారు. కానీ ఇక్కడ కళ్యాణ్‌కి ఏమైంది అంటే, అప్పు మీద తను ఇష్టం చూపిస్తున్నప్పటికీ, అనామిక మీద ప్రేమ అనేది డైవర్ట్ అవుతుంది. ముఖ్యంగా తన కవితలను ఇష్టపడ్డానని చెప్పేసి, అనామిక కళ్యాణ్‌కి దగ్గరవ్వటం అక్కడ బ్యాడ్ అయిపోయింది. దానికి తోడు ధాన్యలక్ష్మి కూడా అప్పుని అనవసరంగా నిందిస్తుంది. కాకపోతే ఇక్కడ అనామిక, కళ్యాణ్ విషయంలో అస్సలైన ఆట ఇప్పుడే మొదలైంది. ఇప్పటి వరకు చూసినట్టయితే స్వప్న, రాహుల్ మధ్యనే ఏదో ఒక కథ నడుస్తూ ఉంటుందనుకున్నాం. కానీ కళ్యాణ్, అనామికల లైఫ్‌లో కూడా ఇప్పుడు ఊహించని మలుపైతే రాబోతుంది. రుద్రాణికి అనామిక ఇంటి కోడలవ్వటం అస్సలు నచ్చలేదు. కాకపోతే ఇక్కడ అనామికను పెళ్లి చేసుకున్న వెంటనే కళ్యాణ్‌కి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. అదేంటి అంటే అడుగుపెట్టిన వెంటనే దుగ్గిరాల పెద్దయిన సీతారామయ్య గారికి గుండెపోటు వచ్చేస్తుంది. అయితే విపరీతంగా నొప్పి రావడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇక అనామిక ఇంట్లో అడుగు పెట్టగానే అలా జరగడంతో కళ్యాణ్ చాలా బాధపడతాడు. ఎందుకనంటే గతంలో కనకం వీరిద్దరి జాతకాలు కలవలేదు అని చెప్తుంది కదా! అది కాస్త తన మనసులో ఉండిపోతుందనమాట. ఇక సీతారామయ్య ఆ రకంగా అనారోగ్యంతో పడిపోవడంతో ఇక కళ్యాణ్ దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతాడు. ఇక రాజ్‌తో పాటుగా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. ఇక కళ్యాణ్‌కి అలాగే అనామికలకి ఇద్దరికీ కూడా మనసులో ఉండదు. ముఖ్యంగా కళ్యాణ్ అయితే నేను అనామికని పెళ్లి చేసుకొని తప్పు చేశానా? జాతకాలు కలవవని ఇంటి పెద్దకి ఏదో ఒక అపశృతి జరుగుతుందని చెప్పినా కూడా నేను ఎందుకు ఇలా చేశానని చాలా బాధపడుతూ ఉంటాడు. కాకపోతే కళ్యాణ్ విషయంలో జరగబోయే పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే ఈ అనామిక తల్లిదండ్రులిద్దరూ కూడా కళ్యాణ్ విషయంలో ఆస్తి గొడవలను రేకెత్తిస్తారు. అంతేకాకుండా కళ్యాణ్‌ని ఎలాగైనా సరే ఇల్లరికం రప్పించుకోవటం కోసం వాళ్ళ కుటుంబ సభ్యుల మీదే లేనిపోని చాడీలు చెప్తుంటారు. అదంతా కళ్యాణ్ అస్సలు హర్షించడు. ఎందుకనంటే కళ్యాణ్ చూడ్డానికి అలా ఉంటాడు కానీ కళ్యాణ్ విషయంలో మాత్రం అంటే తన కుటుంబం విషయంలో మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.